హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనము ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఏప్రిల్ థర్డ్ వీక్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేసుకుంటాము. మొత్తం టాప్ 30 ఎంసీక్యూస్ సీఏకి సంబంధించి ఉంటాయి. అలాగే ఏప్రిల్ మంత్‌కి సంబంధించినటువంటి సమ్మరీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్‌ని మే 1 ఈవినింగ్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో, సో, ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ కోర్స్ అనేది మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ యాప్‌లో అందుబాటులో ఉంది. మొత్తం 65 క్లాసెస్ అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ 5 క్లాసెస్ అనేటివి ఫ్రీగా అవైలబుల్‌లో ఉన్నాయి. యాప్‌లో వెంటనే రిజిస్టర్ చేసుకునేందుకు లింక్‌లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ 499. సో, దీనికి సంబంధించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా రిక్వైర్మెంట్ ఉన్న యాప్‌లో మీరు గాని మెసేజ్ చేస్తే మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. సో, ఫస్ట్ క్వెషన్ 5జీ నెట్ నిర్వహణ కోసం ఏఐకి సంబంధించి సి.డాట్‌తో ఏ సంస్థ భాగస్వామ్య ఒప్పందాన్ని కలిగి ఉంది? సో, 5జీ నెట్వర్క్ సంబంధించినటువంటిది బిట్ ఇది ఎక్కువగా ఇంపార్టెంట్. మనకి సెక్షన్ 1లో కొత్త అడ్వాన్స్ ఇన్వాల్వ్‌మెంట్స్ సంబంధించినటువంటి ప్రశ్నగా ఇది వస్తుంది. సో, దీనికి వచ్చేసి ఆన్సరు ఐఐటి జోధ్‌పూర్. సో, యాక్చువల్‌గా ఇక్కడ గాని మనం గాని దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ సి.డాట్ ఏదైతే ఉందో అది ఐఐటి జోధ్‌పూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీతో వీళ్ళు ఒక టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ రకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మెయిన్ వీళ్ళొచ్చేసి స్మార్ట్ మీటరింగు అంటే ఈ పవర్‌కి సంబంధించినటువంటి స్మార్ట్ మీటరింగు, అంతేకాకుండా రిమోట్‌గా పనిచేసేటువంటి వెహికల్స్‌కి సంబంధించినటువంటి జీపీఎస్ గురించి, వీటి గురించి వీళ్ళు దీన్ని ప్రధానంగా దృష్టి సేకరించారు. సో, నెక్స్ట్ క్వెషన్. సోలార్ సెయిల్ టెక్నాలజీని ఉపయోగించి సౌర శక్తితో పనిచేసేటువంటి స్పేస్ క్రాఫ్ట్ మిషన్‌ను ఏ సంస్థ ప్రారంభించింది? సోలార్ సెయిల్ టెక్నాలజీకి సంబంధించి ఏ స్పేస్ క్రాఫ్ట్ మిషన్‌ని ప్రారంభించింది అని చెప్పి అడుగుతున్నారు. సో, ఆన్సర్ వచ్చేసి నాసా. ఆన్సర్ వచ్చేసి నాసా. సో, దీంట్లో వీళ్ళొచ్చేసి మెయిన్ ఏంటంటే అంతరిక్షంలో ఒక స్థిరమైనటువంటి సోలార్ సెయిల్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు అంతరిక్ష అన్వేషణ అనేది చేస్తున్నారు. మెయిన్ ఏమిటంటే ఇది సోలార్ పవర్డ్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌లో వచ్చేసి ఎక్కువగా ఉంటుంది ఇది. నెక్స్ట్, స్టిల్ ఇమేజ్‌లను లైఫ్ లైక్ ముఖ కవళికలతో యానిమేటెడ్ వీడియోలుగా మార్చేటువంటి మైక్రోసాఫ్ట్ ఏఐ యాప్ పేరు ఏమిటి? ఏఐ ద్వారా వచ్చినటువంటి ఎన్నో రకాల ఇన్నోవేషన్స్‌లో వాళ్ళు వాళ్ళ యొక్క చాట్ బోట్ అయినటువంటి ఏఐకి సంబంధించిన వార్తలనేటివి ఇటీవల ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ పర్స్పెక్టివ్‌లో దీనికి ఆన్సర్ వచ్చేసి వాసా వన్. మైక్రోసాఫ్ట్ యొక్క వాసా వన్ అనేది ఒక ఏఐ యాప్. ఇదేంటంటే ఏషియా టీమ్ చేత దీన్ని డెవలప్ చేశారంట. ఏమిటంటే ఇది ఈ స్టిల్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ స్టిల్ ఇమేజెస్‌ని యానిమేటెడ్ వీడియోలుగా మార్చేందుకు ఈ ఏఐ అనేది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆ ఇమేజే మాట్లాడుతున్నప్పుడు ముఖ కవళికలు రావడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనము ఒక షార్ట్ వీడియోలాగా చేసి ఒక 2, 3 కరెంట్ అఫైర్స్‌ని యూట్యూబ్ షార్ట్ రూపంలో ఆ ఏఐ ద్వారా మీకు చెప్పొచ్చు. మనం స్క్రిప్ట్ ఇచ్చేస్తాము. అక్కడ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ ఏఐ అనేది కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటుంది. చూడ్డానికి బానే ఉంటుంది అంతా గూడా. సో, అది ఓవరాల్‌గా మైక్రోసాఫ్ట్‌కి సంబంధించినటువంటి వాసా వన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. నెక్స్ట్, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు సెక్యూరిటీలో ఆవిష్కరణలను చేసేందుకు రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయము ఏ కంపెనీతో ఎంఓయు పైన సంతకం చేయడం జరిగింది? ఆర్ఆర్‌యు. ఆర్ఆర్‌యు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. సో, దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది స్టార్బర్స్ట్. సో, ఏమిటంటే ఇది రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం అనేది ఏరోస్పేసు, డిఫెన్సు అండ్ సెక్యూరిటీ రంగాల్లో ఆవిష్కరణలని చేయాలని చెప్పి సంకల్పించుకునింది. సో, దీనికోసంగా ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి స్టార్బర్స్ట్ అనేటువంటి ఏరోస్పేస్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఈ ఆర్ఆర్‌యు భారతదేశంలోని స్టార్టప్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఎగుమతి ప్రమోషన్ సపోర్ట్ వంటి కార్యక్రమాలకి ఊతం ఇచ్చినట్లుగా, అంటే ఇంకొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినట్లుగా ఈ భాగస్వామ్య ఒప్పందం అనేది పనిచేస్తుందని చెప్పి వార్తల్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడినటువంటి మొట్టమొదటి ఎలక్ట్రిక్ డంప్ ట్రక్కును ఏ కంపెనీ
విడుదల చేసింది. ఎలక్ట్రిక్ డంప్ ట్రక్కును సానీ ఇండియా. నెక్స్ట్, ఇటీవల ఏ సంస్థ ప్రపంచ సైనిక వ్యయంలో ట్రెండ్స్ 2023 నివేదికను విడుదల చేయడం జరిగింది? ఉక్రెయిన్ నేపథ్యం కావచ్చు, లేదంటే ఇజ్రాయెల్ నేపథ్యం కావచ్చు, ఇలాంటి బిట్స్ అడిగేదానికి స్కోప్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, షార్ట్ ఫామ్లో వచ్చేసి SIPRI. ఇది వచ్చేసి సైనిక వ్యయము, ఏ దేశము ఎంతెంత సైనిక వ్యయాన్ని వెచ్చిస్తుంది అనేది చూస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ఫస్ట్ వచ్చేసి యుఎస్ ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత రష్యా ఉంది. మరి ఈ సందర్భంగా 4th ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీని కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి సంబంధించిన బిట్ కూడా మనం కవర్ చేస్తాము. అయితే ఫస్ట్ 3 వచ్చేసి యుఎస్, చైనా, రష్యా. మరి నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ నాటో దేశాల యొక్క వ్యయము మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో 55% ఆక్యుపై చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా కనీవిని ఎరగని రీతిలో ఫస్ట్ టైము మొత్తం సైనిక వ్యయం అనేది టాప్లో ఉందని నివేదిక తెలపడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించేటువంటి గెపాంగ్ గత్ హిమనీ నదీయ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇది వార్తల్లో నిలవడం జరిగింది. సో ముందైతే ఇది ఏ రాష్ట్రంలో ఉందో చూద్దాము. హిమాచల్ ప్రదేశ్. మరి ఎందుకు ఇది వార్తల్లో ఉంది అని అంటే, ఇస్రో యొక్క ఉపగ్రహ చిత్రాలు అనేటివి గత 40 సంవత్సరాల నుంచి కానీ చూస్తే ఈ సరస్సు యొక్క విస్తరణ అనేది 170% పెరిగిందంట. 170% పెరిగిందంట. ఒకప్పుడు 36 హెక్టార్స్ ఉంటే అది ఇప్పుడు 101 హెక్టార్కి వెళ్ళింది. తద్వారా పెద్ద పెద్ద ఉపద్రవాలు లేదంటే ఉప్పెన వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి దీన్ని ఇస్రో వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో మనకి ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి బిట్స్ అడిగేదానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్, మెటా యొక్క అధునాతన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐకి ఏది శక్తినిస్తుంది అంటే దానికి సంబంధించి ఏది ఎక్కువగా వార్తల్లో నిలిచింది అంటే లామా 3. నెక్స్ట్, నాసా యొక్క డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ ఏ చంద్రుడి అన్వేషణకి సెట్ చేయబడి ఉంది? యాక్చువల్గా సాటర్న్ యొక్క అతిపెద్ద చంద్రుడైనటువంటి టైటాన్ ఆన్సర్ వచ్చేసి టైటాన్. సో టైటాన్ మీద వీళ్ళు ప్రయోగాన్ని తీసుకొని 2028లో దీన్ని లాంచ్ చేయనట్టుగా చెప్పడం జరిగింది. తద్వారా మెయిన్ మోటో ఏమిటంటే ప్రారంభ కాలంలో భూమి ఏర్పడినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ప్రీబయోటిక్ రసాయనిక అన్వేషాలను వీటిలన్నింటినీ కనుగొనాలనే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని లాంచ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్, యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు మన పాలపొంత గెలాక్సీలో కనుగొన్నటువంటి అతిపెద్ద నక్షత్ర బ్లాక్ హోల్ ఏమిటి? మిల్కీ వే గెలాక్సీ బై యూరోపియన్ ఆస్ట్రానమర్స్. అన్నిటికన్నా పెద్ద బ్లాక్ హోల్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి కానీ మనం ఆన్సర్ కానీ చూసినట్లయితే BH3. ఈ BH3 అనేది అతిపెద్ద బ్లాక్ హోల్గా పిలువబడుతుంది. ఎందుకనంటే ఈ BH3 అనేది మన సూర్యుడి కన్నా 33 రెట్లు అధికంగా పెద్ద ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్, సో చిన్న రిమైండర్ అండి, అమ్యూజింగ్ స్టఫ్ లాంచ్ చేసినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్లో టిల్ నౌ మొత్తము 4 టెస్టులు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఏపీ హిస్టరీ పాలిటిక్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ చాప్టర్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఇంకా ఎవరైనా కానీ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. యాప్లో ఫస్ట్ 20 టెస్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విత్ డేట్స్ని మనం మెన్షన్ చేస్తున్నాము. డేట్ ప్రకారము సిలబస్ ప్రకారము మనం టెస్ట్ని కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు కూడా మనకి ఏపీ హిస్టరీ 3rd తూర్పు చాళుక్యుల టెస్ట్ ఉంది. రేపు వచ్చేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన టెస్ట్ అనేది ఉంది. కాబట్టి 899కి ఉన్నటువంటి ఈ యొక్క ఆఫర్ని గ్రాప్ చేసుకుని మొత్తం 80+ టెస్టులతో కూడి మొత్తం 3 అంచెలలో చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్గా ప్రతి ఒక్క టాపిక్ మీద సమగ్రమైనటువంటి రివిజన్ మీకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా టెస్ట్ 1 అనేది ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉంది. రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఒకసారి టెస్ట్ని అటెంప్ట్ చేసి మీకు కానీ ఓకే అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది?
అబుదాబి. అబుదాబి. రీసెంట్‌గా దుబాయ్‌లో వచ్చినటువంటి తుఫాన్‌కి సంబంధించి ఎవరైనా అప్డేట్ గాని మిస్ అయ్యుంటే చూడండి. దాని మీద ఎందుకు గల రూట్ కాజ్ మీద ప్రశ్న ఏదో ఒక రూపంలో అడిగేదానికి అవకాశం ఉంటుంది. గ్రీన్‌గా మారిపోయింది ఆకాశం మొత్తం కూడా. సో, ఇప్పుడు 12థ్ క్వెషన్. ఎర్త్ డే 2024 సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్‌స్కేప్ కాన్ఫరెన్స్‌కు నాయకత్వం వహిస్తున్నటువంటి దేశం ఏది? ఆన్సర్ భూటాన్. ఆన్సర్ భూటాన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ అగ్నిపర్వతము ఇటీవల పొగ వలయాలను ఉత్పత్తి చేస్తుంది? ఇది అగ్నిపర్వత సుడి వలయాలు అని పిలువబడేటువంటి అరుదైనటువంటి దృగ్విషయము. సో, ఆ అగ్నిపర్వతం ఏమిటి అంటే ఎట్నా అగ్నిపర్వతము. ఇది ఐరోపాలోనే అతి పెద్దది మరియు ప్రపంచంలో బాగా యాక్టివ్‌గా ఉన్నటువంటి అత్యంత చురుకైనటువంటి అగ్నిపర్వతంగా దీన్ని పిలువబడుతున్నారు. ఎట్నా. నెక్స్ట్ క్రితం సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 24లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల శాతము ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? ఎకానమీలో ద్వితీయ రంగానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ 23.6%. గత ఇయర్‌తో పోలిస్తే 23.6%తో $29.2 బిలియన్ ఎగుమతులనేటివి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులుగా చెప్పబడుతున్నారు. నెక్స్ట్ క్వెషన్. ఐఎంఎఫ్ ప్రకారం 2024-25 భారతదేశానికి సవరించినటువంటి జీడిపి వృద్ధి అంచనా ఎంత? ఆన్సర్ 6.8. 6.8. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వాణిజ్య లోటు ఎంత? భారతదేశ వాణిజ్య లోటు ఆప్షన్ 4 $240 బిలియన్‌గా ఉంది వాణిజ్య లోటు. ఇది ఓవరాల్‌గా ఈ వాణిజ్య లోటు లాస్ట్ 1 ఇయర్‌లో తక్కువగా చెప్పబడుతున్నారు. నెక్స్ట్ భారత్ పరీక్షించినటువంటి స్ట్రైక్ రేంజ్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశము ప్రారంభించింది? అంటే ఎవరు స్టార్ట్ చేసిండారు? దాన్ని మనం తీసుకొని ప్రయోగించామనేది ఇక్కడ క్వెషన్. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్. సో, ఇజ్రాయెల్ నుంచి మనకి వచ్చినటువంటి స్ట్రైక్ రేంజ్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిని మన దేశం అనేది ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక ఫైటర్ జెట్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సెక్టార్‌లో మనకి కొంచెం మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దాన్ని మనం ఓవరాల్‌గా డిఫెన్స్‌కి సంబంధించినవి మొత్తం కవర్ చేసేటప్పుడు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సముద్ర సన్నద్ధతను పరీక్షించేందుకు భారత నౌకాదళము తూర్పు తీరం వెంబడి నిర్వహించినటువంటి మెగా వ్యాయామం పేరు ఏమిటి? పూర్వీ లెహర్. పూర్వీ లెహర్. ఇంపార్టెంట్ అప్డేట్ అండి. త్రిబుల్-ఆర్ టెస్ట్ సిరీస్‌కి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. సో, మనకిప్పుడే త్రిబుల్-ఆర్ పబ్లికేషన్స్ నుంచి సమాచారం అనేది రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది ఈరోజు ఈవినింగ్ 7 PMకి మీకు అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా త్రిబుల్-ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ ఫ్రీ టెస్ట్ అనేది మే 1వ తేదీన ఈవినింగ్‌న కండక్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ యాప్ నందు. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అనేది మే 3వ తేదీ నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ 200 అడ్మిషన్లకి మాత్రం 50% డిస్కౌంట్తో 499కి రిజిస్ట్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 100+ రిజిస్ట్రేషన్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. కావున ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ప్రశ్నకి విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యొక్క ఆథర్ గారు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గ్రాండ్ టెస్ట్లకి వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. పైగా బోనస్గా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మార్చి నుంచి జూలై వరకు కూడా పీడిఎఫ్ రూపంలో అమ్యూజింగ్ స్టఫ్ యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నారు. కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. సో, నెక్స్ట్ క్వశ్చన్. 130 కిలోమీటర్ల పరిధి గల అస్త్రా మార్క్ 2 ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ఏ దేశం పరీక్షించాలని యోచిస్తుంది? సో, మనకి
ముఖ్యమైనటువంటి ఈ మిసైల్స్ టెక్నాలజీలో చాలా వాటిల్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఎయిర్ టు ఎయిరు, సర్ఫేస్ టు సర్ఫేసు, దాని తర్వాత స్కై టు సర్ఫేసు, ఈ విధంగా కొన్ని ఉన్నాయి. సో, దానికి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారంటే అస్త్ర మార్క్ 2 ఎయిర్ టు ఎయిర్ మిసైల్‌ని మనం ఇండియా స్టార్ట్ చేసుకోవడం, ప్రారంభించడం జరిగింది. సో, డిఫెన్స్‌కి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్‌ని ఒక వీడియో రూపంలో మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడానికి టీమ్ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారము 2023లో రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నటువంటి 4వ దేశం ఏది? సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి యూఎస్, తర్వాత వచ్చి చైనా, తర్వాత వచ్చేసి రష్యా, తర్వాత వచ్చేసి ఇండియా. సో, ఆన్సర్ వచ్చేసి బి. సో, ఇండియా కూడా ఆల్మోస్ట్ $84 బిలియన్ సైనిక వ్యయంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఖర్చు చేస్తున్నటువంటి దేశంగా అవతరించింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూస్తున్నటువంటి జీపీఎస్ స్కూపింగ్ అంటే ఏమిటి? జీపీఎస్ స్కూపింగ్ అంటే ఏమిటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఎందుకనేది ఇప్పుడు చూద్దాము. సో, ముందైతే తప్పుడు సంకేతాలతో జీపీఎస్ రిసీవర్లను మార్చడము ఏమిటంటే, ఈ మధ్య ఒకటి జరిగింది. ఏం జరిగింది అంటే, ఇరాన్లో ఒక మిసైల్ని లాంచ్ చేశారు. ఎక్కడికి? ఇజ్రాయెల్ మీదకి. ఇజ్రాయెల్ ఏం చేశారు? జీపీఎస్ స్కూపింగ్ ద్వారా ఇక్కడ పడాల్సినటువంటి మిసైల్ని ఇక్కడికి మార్చారు. మిసైల్ వెళ్ళి అక్కడ పడిందనమాట. సో, మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో, వీళ్ళు ఏం చేస్తారంటే జామింగ్ లాగా కాకుండా స్కూపింగ్ అనేది మరింత అధునాతనమైనది. ఏం చేస్తుందయ్యా ఇదంటే, తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ని ప్రసారం చేసి ఒక చోట పడాల్సినటువంటి మిసైల్ని ఇంకో చోట పడేలాగా చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, జీపీఎస్ స్కూపింగ్ ద్వారా వీళ్ళు అసలు జీపీఎస్లు ఎలా వర్క్ అవుతాయి? పైన ఉన్నటువంటి శాటిలైట్స్ ద్వారా కదా జరిగేది ఇదంతా కూడా. సో, ఆ శాటిలైట్స్లో ఉన్నటువంటి వీక్నెస్ని బేస్ చేసుకొని వీళ్ళు సిగ్నల్స్ని ఇంటర్ప్రిటేట్ చేసేసి చేంజ్ చేయడం జరుగుతుందనమాట. సో, అందుకని నిత్యం వార్తల్లో ఉన్నటువంటి దీన్ని ఇజ్రాయెల్ యూజ్ చేసింది. సో, ఇజ్రాయెల్ యొక్క జీపీఎస్ స్కూపింగ్ అనేది ఎక్కువగా వార్తల్లో ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, డ్రాగన్ ఫ్లై రోటోక్రాఫ్ట్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధించబడింది? సో, నాసా. నెక్స్ట్, న్యూఢిల్లీలో ఒక పెద్ద పరిశోధనా కేంద్రాన్ని నిర్వహించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? ఆన్సర్ ఏ. ఏమిటి అంటే, రష్యాలోని హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఒక పరిశోధనా కేంద్రాన్ని లెర్నింగ్ ఎక్సలెన్సీ టైప్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశము పోల్చి 1-2 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ను పరీక్షించింది? ఇంపార్టెంట్. ఉత్తర కొరియా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో పేర్కొన్నటువంటి క్రిస్టల్ మేజ్ 2 అనేది దేనికి సంబంధించింది? వాట్ ఈస్ క్రిస్టల్ మేజ్ 2 రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్? ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి. ఇండియన్ ఎయిర్ ఫోర్సు దీనిని టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏమని పిలుస్తారంటే రాక్స్ అని చెప్పి కూడా పిలుస్తున్నారు. అయితే ఇది ఒక క్రిస్టల్ మేజ్ 2 క్షిపణి అని చెప్పి పిలుస్తున్నారు. సో, మనకి ఇది ఇజ్రాయెల్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. 250 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరిధిలో ఇది కవర్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. సో, ప్రతి మిసైల్ని కూడా మీరు దాని యొక్క ఫీచర్స్ మొత్తం కూడా రాసి పెట్టుకుంటే కన్ఫామ్గా రేపు మీకు షార్ట్ నోట్స్ రూపంలో బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఇటీవల విడుదల చేసినటువంటి ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 10వ ర్యాంకులో భారతదేశం అనేది ఉన్నది. నెక్స్ట్, క్వాంటమ్ టెక్నాలజీ సహకారం కోసము భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నది? క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాము. ఐఐటి మండి ఫస్ట్ యూనిట్లో క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఉంటుంది. నెక్స్ట్,
రెండవసారి 5 సంవత్సరాల కాలానికి ఎన్నికైనటువంటి అంతర్జాతీయ ద్రవ్యనిధికి ఎండీగా ఎవరు నియామకం అవ్వడం జరిగింది? ఆన్సర్ క్రిస్టిలినా మార్జివా. ఇటీవల భారతదేశము బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశానికి సరఫరా చేసింది? అంటే మనం ఏ దేశానికి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఫిలిప్పీన్స్. సో రక్షణ రంగంలో ఇటీవల కాలంలో ఎక్స్పోర్ట్స్ పెరిగి దాని ద్వారా ఆదాయం వస్తుందని ఎక్కువగా వార్తల్లో ఉన్న నేపథ్యంలో ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి మొదటి బ్యాచ్ని ఫిలిప్పీన్స్కి భారతదేశం ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిందే కదా, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి 2.8 మ్యాక్ వేగంతో ధోనికన్నా 3 రెట్ల వేగంతో ఇవి దూసుకుపోతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మాత్రము లిస్ట్ అవుట్ చేయండి, కంప్లీట్గా ఒకటి లిస్ట్ అవుట్ చేయండి. రీసెంట్గా 2023-24కి సంబంధించి డిఫెన్స్ సెక్టార్లో ఏమేమి క్షిపణులు వచ్చాయి, ఏ దేశం నుంచి మనం ఏం కొనుగోలు చేశామో, మనం ఏ దేశానికి ఇచ్చాము, ఈ క్రూయిజ్ క్షిపణులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, మొత్తం డేటా అనేది మీ దగ్గర కనీసం ఒక 5-6 పేజీల డేటా అనేది ఉంటే రేపు డిఫెన్స్ మీద ఏ బిట్ వచ్చినా కానీ మీరు సింపుల్గా ఆన్సర్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి ఏప్రిల్కి సంబంధించినటువంటి 3rd వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎంసిక్యూస్. సో ఇంకొక 4 డేస్లో మనము కంప్లీట్ మంత్కి సంబంధించి చేసుకుంటాము. అలాగే పిఐబికి మంత్లీ ట్వైస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఈ అప్కమింగ్ మంత్ నుంచి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో అమ్యూజింగ్ స్టఫ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ కాని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. అంతేకాకుండా టెస్ట్ 1 అనేది మీ అందరికీ అందుబాటులో ఉంది. అలాగే ఏపీపీఎస్సికి సంబంధించి యూపీఎస్సికి సంబంధించిన పీవైక్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తాము. మీరు ఏపీపీఎస్సి యూపీఎస్సికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఏపీ హిస్టరీకి సంబంధించి ఏపీపీఎస్సి పీవైక్యూస్, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూపీఎస్సి పీవైక్యూస్ కన్ఫామ్గా ఎగ్జామ్లో ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మేము మీ అందరికీ కూడా రికమెండ్ చేస్తున్నాము. యూపీఎస్సి పీవైక్యూస్కి పెద్దపీట వేయండి. మనం కూడా దానికి సంబంధించిన సిరీస్ని స్టార్ట్ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుంది. మీకు ప్రాపర్ టైంలో సెట్ ఆఫ్ పీవైక్యూస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసుకునేందుకు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. రీసెంట్గా చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. మీరు కూడా జాయిన్ అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. రోజు మనము ఈవినింగ్ టైంలో క్విజ్ని కండక్ట్ చేయబోతున్నాము. బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.